సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ దీపిక. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ట్రిగ్నోమెట్రీ క్వశ్చన్స్ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ట్రిగ్నోమెట్రీలో మనకి 6 ఫండమెంటల్స్ ఉంటాయి: సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా, కాట్ థీటా, సో కొసెకండ్ అండ్ సీకెండ్ థీటా. సో ఈ 6 వాటి గురించి మీకు బేసిక్ ఐడియా ఉంటే ఈ క్వశ్చన్స్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలరు. ఓకే, సో let us move to the first question. If sin A plus cos B plus sin A plus cos B plus sin C equal to 3, then cot of A plus B plus C by 3 equal to how much? మనకి ఏం అడుగుతున్నాడు? sin A plus cos B plus sin C వాల్యూ అనేది 3 అంటున్నాడు. ఇవి ఎప్పుడు 3 అవుతుంది మనం చెక్ చేద్దాం. ఇవన్నీ 1 అయినప్పుడే కదా, 1 ప్లస్ 1 ప్లస్ 1 అయితేనే కదా మనము 3 అవుతుంది. అంటే sin A వాల్యూ 1, cos B వాల్యూ 1, sin C వాల్యూ 1 అని మనం అనుకున్నప్పుడు మాత్రమే ఈ 3 కలిపి ఈక్వల్ టు 3కి ఈక్వల్ అవుతుంది, అవునా? సో మనకి sin A ఈక్వల్ టు 1 అంటే ఏ వాల్యూ ఏమవుతుంది చూడండి. sin A ఈక్వల్ టు 1 అంటున్నాను. sin A 1 ఎప్పుడు అవుతుంది? sin 90 దగ్గర కదా. సో అందుకోసమని నాకు A అనేది ఏమవుతుంది? 90 డిగ్రీస్. ఓకే, నెక్స్ట్ cos B ఈక్వల్ టు 1 ఎప్పుడు అవుతుంది? cos 0 డిగ్రీస్ ఉన్నప్పుడే కదా నాకు 1 అయ్యేది. అంటే ఏంటి? B వాల్యూ ఎంత? 0 డిగ్రీస్ ఆర్ 0, 90 డిగ్రీస్ అని రాయండి, లేకపోతే 90 అన్నా 0 అన్నా ఒకటి. నెక్స్ట్ sin C ఈక్వల్ టు 1. సో సైన్లో మనకు 1 ఎప్పుడు వస్తుంది? sin 90 కదా. సో ఇక్కడ కూడా C వాల్యూ ఏమవుతుందంటే 90 డిగ్రీస్. చూడండి, మనకి ఇక్కడ A వాల్యూ, B వాల్యూ, C వాల్యూ 3 వాల్యూస్ ఉన్నాయి. A వాల్యూ ఎంత? 90, B వాల్యూ 0, C వాల్యూ 90. కాబట్టి ఈ 3 వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాట్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ C by 3. This is equal to cot of A value enta 90 plus B value 0 plus C value 90 by 3. So 90 plus 90 enta 180. 180 by 3 ante enta? Cot 60. Okay, cot 60 anna tan 30 anna okate kada. Cot 60 anna tan 30 anna okate. Tan 30 value enta? 1 by root 3. So what is the answer for this question? 1 by root 3. నెక్స్ట్ secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు 5, దెన్ sin theta ఈక్వల్ టు హౌ మచ్? మనకి ఒక ఫార్ములా ఉంటుంది బేసిక్. ఏంటి? secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta ఈక్వల్ టు 1, అవునా? ఇది బేసిక్ ఫార్ములా కదా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? secant theta ప్లస్ tan theta, ఇది a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములా ఉంది కదా. a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఫార్ములా రాద్దాం. ఓకే, a ప్లస్ b ఇంటూ a మైనస్ b ఈక్వల్ టు 1. చూడండి, మనకి secant theta ప్లస్ tan theta వాల్యూ ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. secant theta మైనస్ tan theta ఈక్వల్ టు ఏమవుతుంది? 1. సో నాకు జస్ట్ ఈ వాల్యూ కావాలి. అంటే ఏంటి? secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/5. చూడండి, నాకు షార్ట్ కట్స్ తెలుసు కాబట్టి ఇది 5 అంటే నేను డైరెక్ట్ ఈ స్టెప్ వేస్తాను. ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి స్టెప్ ఎలా వచ్చిందో అర్థం కాదు, జస్ట్ బై హార్ట్ చేస్తారు. లాజిక్ ఏంటి అంటే ఇది అనమాట. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉంది కాబట్టి సో మనం ఇలా అప్లై చేస్తే ఇలా వచ్చింది అనేది తెలియదు చాలామందికి. ఇది secant theta ప్లస్ tan theta ఈక్వల్ టు 5 కాబట్టి మైనస్ ఏమవుతుంది? 1/5 వస్తుందని సో అలా గుడ్డిగా రాసేస్తారు. సో మ్యాథ్స్ ఎప్పుడు బై హార్ట్ చేయకండి. సో ప్రొసీజర్ నేర్చుకోండి. ఓకే, మీకు ప్రొసీజర్ ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటారో అప్పుడు మీరు షార్ట్ కట్స్ నేర్చుకోండి. ఓకే, సో నాకు secant theta మైనస్ tan theta ఈక్వల్ టు 1/5 అయినప్పుడు secant theta ప్లస్ tan theta ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో? 5 ఇచ్చాడు. ఇది 1/5, ఇది 5 కదా. సో నేను ఇక్కడ అడిషన్ చేస్తున్నాను. చూడండి, మనకి క్వశ్చన్లో sin theta కావాలి. అంటే ఈ రెండు, ఇది మైనస్ tan theta, ఇది ప్లస్ tan theta కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో మనకు secant theta ప్లస్ secant theta ఏమవుతుంది? 2 secant theta ఈక్వల్ టు ఇది 1/5 ప్లస్ 5 కదా, 1/5 ప్లస్ 5. సో మనకి ఏమొచ్చింది? 2 secant theta ఈక్వల్ టు 1/5 ప్లస్ 5. 2 secant theta ఈక్వల్ టు 1/5 ప్లస్ 5. ఇక్కడ మనం ఎల్సిఎం మెథడ్ చేయడం వల్ల ఇది సింప్లిఫై అవుతుంది. 5 5 25 ప్లస్ 1 26/5. 2 secant theta. ఈ స్టెప్ ఎలా వచ్చిందని కొంతమందికి మళ్ళీ డౌట్ వస్తుంది. మీకు ఎల్సిఎం అనే కాన్సెప్ట్ ఐడియా ఉంటే సో ఈ వాల్యూ ఎలా వచ్చిందో తెలుస్తుంది. మీకు ఎల్సిఎం కనుక రాకపోతే మన వీడియోస్లో ఎల్సిఎం పైన ఆల్రెడీ క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బ్యాక్ వెళ్ళి ఒకసారి ఎల్సిఎం పైన వీడియో అనేది చూడండి. ఆ తర్వాత మీకు వాల్యూ ఎలా వచ్చిందో అర్థమవుతుంది. ఓకే, సో 2 1s 2 13s. సో secant theta వాల్యూ ఎంత? 13/5, అవునా? చూడండి, నేను ఎలా రాస్తాను?
ఇది టీటా అయితే సీకెంట్ టీటా అంటే ఏంటి, హైపోటెన్యూస్ బై అడ్జసెంట్ కదా, హైపోటెన్యూస్ వాల్యూ ఎంత 13 బై అడ్జసెంట్ ఎంత ఇది 5 13 అయితే ఇది దిస్ ఇస్ 12. ఓకే, ఇది 5 ఇది 13 అయితే ఆపోజిట్ వాల్యూ అనేది 12 అవుతుంది. మన క్వశ్చన్లో ఏమి అడిగాడు, సైన్ టీటా ఈక్వల్ టు హౌ మచ్ అన్నాడు కదా. సో సైన్ టీటా అంటే ఏంటి, ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా. సైన్ టీటా ఈక్వల్ టు opposite by hypotenuse, that is 12 by 13. This is the correct answer. Okay, 12 by 13 is correct. If secant theta equal to 3x, tan theta equal to 1 by 3x, then 9x square plus 1 by 9x square how much? మనకి ఒక ఫార్ములా ఉంది ఏంటి, secant square theta minus tan square theta equal to 1. అవునా, సో ఇక్కడ నుంచి నేను secant square theta దీనికి అప్లై చేస్తే నాకు ఏమొస్తుంది చూడండి. సేమ్ క్వశ్చన్కి నేను ఇక్కడే చేస్తున్నాను. మనకి సీకెంట్ టీటా ఈక్వల్ 3x అంటే సీకెంట్ స్క్వేర్ టీటా అంటే ఏమవుతుంది, నేను దీన్ని స్క్వేర్ చేస్తే ఇది కూడా స్క్వేర్ చేయాలి కదా. 3x స్క్వేర్ అంటే ఎంత, 9x స్క్వేర్ కదా. అంటే సీకెంట్ స్క్వేర్ వాల్యూ ఎంత, 9x స్క్వేర్. సో 9x స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం మైనస్ ఇది మనకు tan ఆల్ఫా ఈక్వల్ టు టీటా అన్న ఆల్ఫా అన్న ఒకటే, మనం టీటాను రాసుకున్నాం, ఎలా అయినా సేమ్ వస్తుంది. tan టీటా ఈక్వల్ టు 1 by 3x కదా. మనకి ఫార్ములాలో ఏముంది, స్క్వేర్ ఉంది కాబట్టి tan square theta equal to 1 by 3x whole square. ఓకే, మీరు క్వశ్చన్లో దీన్ని టీటా అనుకోండి, లేదంటే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, tan square theta వాల్యూ ఏమొచ్చింది 1 by 9x square. అవునా, సో ఈ ప్లేస్లో నేను ఏం రాస్తాను, 1 by 9x square ఈక్వల్ టు 1. చూడండి, మనకి జామెట్రీలో ఒక బేసిక్ ఫార్ములా ఉంటుంది ఏంటి అంటే, మనకు ఒక స్టాండర్డ్ ఫార్ములా ఉంటుంది ఏంటి, p మైనస్ 1 బై p ఈక్వల్ టు a అయితే p ప్లస్ 1 బై p ఏమవుతుంది, అండర్ రూట్ ఆఫ్ a ప్లస్ 4. దిస్ ఈజ్ ద స్టాండర్డ్ ఫార్మ్. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఈ క్వశ్చన్ అనేది సాల్వ్ చేస్తున్నాం. చూడండి, ఇది మొత్తం కలిపి నేను p అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని కలిపి నేను p అనుకుంటున్నాను. దిస్ టోటల్ ఈజ్ p అండ్ దిస్ ఓన్లీ 9x స్క్వేర్ అనేది నేను p అనుకుంటున్నాను. చూడండి, లెట్ us assume p ఈక్వల్ టు 9x స్క్వేర్. అప్పుడు ఏమవుతుంది, నాకు p మైనస్ 1 బై pనే వస్తుంది కదా. చూడండి, ఈ ఈక్వేషన్ నుంచి ఇది ఎలా రాయొచ్చు, 9x స్క్వేర్ని p అనుకున్నాం కాబట్టి ఇది p మైనస్ 1 బై ఇది pనే కదా 9x స్క్వేర్, p మైనస్ 1 బై p ఈక్వల్ టు 1 వచ్చింది ఇక్కడ. అవునా, చూడండి దీన్ని దీంతో కంపేర్ చేయండి. p మైనస్ 1 బై p ఈక్వల్ టు 1 అంటే ఏ వాల్యూ ఎంత వచ్చింది, నీకు 1 వచ్చింది. మనకి క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు, 9x స్క్వేర్ ప్లస్ 1 బై x స్క్వేర్. 9x స్క్వేర్ అంటే ఏంటి, pనే కదా, మనం ఇక్కడ అనుకున్నాం కదా p, ఇక్కడ ఏంటి p. అంటే మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడు, p ప్లస్ 1 బై p ఈక్వల్ టు హౌ మచ్ అని అడుగుతున్నాడు. అంటే ఫార్ములా ఇదే కదా. సో మనకి జస్ట్ ఏ ప్లేస్లో మనకి 1 వచ్చింది కాబట్టి జస్ట్ 9x. సో మనకి ఏమవుతుంది, 9x స్క్వేర్ ప్లస్ 1 బై 9x స్క్వేర్. సో ఏ వాల్యూ 1 కాబట్టి 1 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు √5. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, √5. జస్ట్ మీకు ఈ ఫార్ములా తెలిస్తే ఈ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఒక ట్రిగ్నోమెట్రీ పైన ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఉంటాయి. సో మనకు p ప్లస్ 1 బై p అయినప్పుడు p మైనస్ 1 బై p ఫార్ములా ఏమవుతుంది, స్క్వేర్ ఇచ్చినప్పుడు p మైనస్ 1 బై p ఇంత ఇచ్చినప్పుడు p స్క్వేర్ ప్లస్ 1 బై p స్క్వేర్, ఇలా ఏమవుతాయి మనకి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. సో మీకు ఇలాంటి ఫార్ములాస్ అన్ని కన్ఫ్యూజ్ లేకుండా చెప్పాలి అంటే మనం ఆన్లైన్లో యాప్టిట్యూడ్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ క్లాస్ పైన మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.